హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు అనమాట ఈ బ్లాగ్ షూట్ చేసుకున్నది. అండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం కోసం బెంగళూరు నుండే ప్రిపేర్ అయ్యి వచ్చానమాట. సో ఇంకా అందుకనేసి ఇంకా అమ్మ అన్నను పంపించింది అనమాట. ఇంకా అన్న కూడా నేను వస్తాను లేకపోతే తీసుకెళ్తానని చెప్పాడు. ఒకవేళ మేము సాటర్డేనే మా ఇంట్లో హోమ్ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందంటే లైక్ సోమునే తీసుకొని వచ్చేవాడు. ఎందుకంటే ఇంకా సాటర్డే సండే స్టే చేసినట్లుంటుంది అండ్ మండే మార్నింగ్ వెళ్ళొచ్చు అనమాట. బట్ ఇంకా మేము సాటర్డే ఇంటి దేవుడికి వెళ్ళాము అండ్ సండే మొత్తం అయిపోయింది. ఇంకా అన్న ఈవినింగ్ వచ్చాడనమాట. ఇంకా ఒకవేళ మేమే వెళ్ళున్నా సండే మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. బట్ మా హస్బెండ్కి మళ్ళీ సండే ఈవినింగ్ రిటర్న్ అవ్వడానికి అవ్వదనమాట అక్కడ నుండి. అండ్ మండే మళ్ళీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంది. ఇంక ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంకా నన్ను ఒక్కదాన్ని మా మామయ్యని తోడు చేసి పంపిద్దాం అనుకున్నాడు వెహికల్ మాట్లాడి. బట్ ఇంకా మా అన్న నేను వస్తాను అనేసి చెప్తున్నాడని నేను ఇంకా వద్దన్నాను అనమాట. నాకేంటంటే అన్న చాలా బిజీ ఉంటాడు అనమాట నార్మల్గానే. సో అందుకనేసి ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి అనుకున్నాను. బట్ అన్న నాకేం ప్రాబ్లం లేదురా తీసుకెళ్తాను అనేసి స్ట్రాంగ్గా చెప్తున్నాడు అనమాట. సో అందుకనేసి ఇంకా నేను కూడా సరేలే అన్న అని చెప్పాను. ఇంకా తర్వాత ఇంట్లో నాన్ వెజ్ చేయకూడదు కాబట్టి అన్న వస్తున్నాడు సండే అనేసి ఇంకా నేను అలసంద వడలు అండ్ పాలకూరి లెమన్ రైస్ అని ఎక్సెట్రా కర్రీస్ అయితే చేసి ఉంచాను. బట్ సోము అయితే నాన్ వెజ్ కోసం అన్న నేను బయటకు తీసుకెళ్దాం లేకపోతే హోటల్కి అనేసి చెప్పాడు. సో సరేలే సోము అనేసి ఇంకా ఎలాగైనా ఇంట్లో కూడా కొన్ని చేసి ఉంచేద్దాం అనేసి చేసాము. ఇంకా అన్న రాగానే పాలకూరి అండ్ అలసంద వడలు పెట్టించాను. అండ్ తర్వాత బయటకు తీసుకెళ్ళాము హోటల్కి. అదే అక్కడ మీరు క్లిక్ తీసాను. అండ్ ఇంట్లో ఏమీ షూట్ చేయలేదు. అండ్ ఇంటికి అయితే తీసుకొని వచ్చేసాడు అన్న. అండ్ నాది మా అన్నది చిన్నప్పటి నుండి స్ట్రాంగ్ బాండింగ్ అనమాట. అసలు బిఫోర్ మ్యారేజ్ వరకు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం అంటే అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆ డేస్ గుర్తొచ్చినా ఇప్పుడు ఏడుపు వస్తుంది నాకు. సో ఇంకా మ్యారేజ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది అన్నతో కాన్వర్జేషన్ కానీ కలవడం అదంతా. అయినా కూడా నా మనసులో ఉంటుంది బాండ్ అనేది నా మనసులో బిల్డ్ అయిపోయింది. అది మా సోముకు కూడా తెలుసు. ఎప్పటికీ నా బాండింగ్ అలా కంటిన్యూ అవుతుంది మా అన్నతో అనేది. అండ్ లిటరలీ కాన్వర్జేషన్ చాలా తగ్గిపోయింది అనేసి నేను ప్రెగ్నెన్సీ టైంలో అన్న వస్తే ఫుల్ బర్స్ట్ అయిపోయి ఎడ్ చేశాను అనమాట. అండ్ ఇంటికి రాగానే ఈవినింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రోజు షూట్ చేసుకున్నది అనమాట అది. అండ్ ఇక్కడ ఎమ్మెల్యే లైక్ పల్లె సింధూరారెడ్డి మేడం వచ్చేసి ఇంకా డాడీని చూడడానికి అయితే వచ్చారనమాట. అండ్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు. ఇంకా నిన్న కూడా వచ్చినారనమాట. ఇంకా వాళ్ళ కోసం 2-3 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఉంచినది అమ్మ. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మేడంకి అమ్మ పసుపు కుంకుమ అయితే ఇచ్చారు. అండ్ ఆ తర్వాత ఇది నెక్స్ట్ రోజు చేస్తున్నది. అండ్ ఇంకా మాకు దగ్గర రిలేటివ్స్ అనమాట. సో ఇంకా వాళ్ళ హనుమాన్కి హోమం చేయడం కోసం వచ్చారు. సో అలాగే సత్యమ్మని కూడా చాలా బాగా అలంకరించారనమాట. ఇంకా నేను సత్యమ్మని ఫస్ట్ ముక్కుందామనేసి ఇంకేదైనా తీసుకొని అమ్మతో పాటు వచ్చి ఇక్కడ అమ్మవారిని ట్రిప్ తీసుకుంటాను అనమాట. అండ్ ఇంకా నేను ఊరికి రావాలని అంటే వన్ ఆఫ్ ద రీజన్ సత్తమ్మ అనమాట. బికాజ్ ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి ఎక్కువ లాంగ్ టైం రాలేదు అని అంటే ఇంకా అమ్మవారు గుర్తు వస్తుందో అనమాట. ఇంకా అమ్మవాళ్ళు కూడా ఇంకా సత్తమ్మను కొన్ని టెంకాయ గుర్తేసుకొని వెళ్దురా అనేసి చెప్తూ ఉంటారు అన్నమాట. సత్తమ్మ తల్లి నాకు చాలా సెంటిమెంట్. నా చిన్నప్పటి నుండి నేను ఏది కోరుకున్నా తీర్చింది ఇప్పటి వరకు. సో అందుకే ఇక్కడ మా అమ్మమ్మ నాకు నువ్వు టీ బాగా చేస్తానన్నా పెట్టించు అంటే పెట్టించాను అనమాట. ఇంకా తర్వాత నేను ఒకటి 2 sips తాగుదామని వేసుకున్నాను. అండ్ నాకు ఎందుకో తాగాలనిపించలేదు, పక్కన పెట్టేశాను. సో దట్స్ ఫర్ ద మినీ బ్లాగ్. బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. టేక్ కేర్ అండ్ బాయ్.